దేవుని విశ్వాసులైన వారులారా, ఈ ప్రత్యేకమైన మే నెల మొదటి ఆదివారపు కార్యక్రమంలో మనమందరము ఏకీభవించి ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప కృప భాగ్యము దేవుడు మనకు దయచేసినందుకు ప్రభువుకే మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవాని ఘనమైన నామమునకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన ఏప్రిల్ నెలంతా మమ్ములను మీరు కాపాడి మే నెల మొదటి వారములో మమ్ములను ఉంచినందుకు మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని నీ వాక్యములో మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. అధికమైన కృప మా ఎడల మీరు చూపుచున్నందుకు మీకు అనేకమైన స్తుతులు. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా వేయించు ఉన్నాడు అన్న వాగ్దానము మా పక్షముగా మీరు నెరవేర్చుచున్న విధానమును బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళు, మీరు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రములు. తప్పించిన గండములను బట్టి, అపాయములను బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. ఆరాధనా కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమము ద్వారా మీ నామమునకు మహిమను కలిగించుకొనండి. ఈ కార్యక్రమమును ఆన్లైన్ ద్వారా వీక్షించుచు వినుచున్న ప్రియ బిడ్డలైన వారందరినీ, వారి కుటుంబములను మెండుగా మీరు దీవించి మహిమను పొందమని, ఈ కార్యక్రమమునకు మీరు అధ్యక్షతను వహించుమని, ఆరాధనకు యజమానుడు యోగ్యుడనై ఉన్న యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 8వ పాటలో కొన్ని వచనములను మనము పాడుకుందాం. మొదటి 2 వచనాలు మరియు చివరి వచనాన్ని మనం పాడుకుందాం. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా బలమును కీర్తియు ఖ్యాతి
అందరికీ మరణాత. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 45వ పాట పాడుకుందాము. షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్యం వందులేను ఇచ్చి చూడగా ఏ రాజ్యం వందులేను ఇచ్చి చూడగా ప్రభు యేసు
చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు వాక్య గ్రంథాన్ని తెరచి వాక్యాన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి దాకా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23 ప్రారంభం నుంచి చివరి దాకా. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన జరిగించుకుందాము. పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన జరిగిస్తారు. మహాపరిశుద్ధుడు ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వెళ్ళేని వందనములు దేవా, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన నెలంతయు నీ రెక్కల నీడలో ప్రియాబిలందరినీ భద్రపరిచారనైనా. ఎన్నో గంటముల నుండి సాతానుని లోకముల శత్రువుల నుండి శ్రమల నుండి ఇబ్బందుల నుండి అవస్థల నుండి తప్పించు నడిపించినటువంటి మా కాపురమైన దేవా, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని వందనములు స్తోత్రములు నాయన. గడంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించినని భక్తులైన వారే ప్రభువులను గణపరిచిన వారుగా ఉంటున్నారు. లోకములో గడాంధకారము లాంటి భయంకర విపత్కరమైనటువంటి పరిస్థితులు వెంటాడిచిన ఈ దినాలలో అయ్యా, నీ యొక్క రెక్కల నీడలో ప్రియాబిడలను భద్రపరచుచు నడిపించిన దేవా, ఆదరించిన దేవా, మీకు అనేకమైన స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అన్ని దేశాలలో వ్యాపించినటువంటి గడాంధకారములైనటువంటి కరోనా వైరస్ను అయ్యా, అతని పునరుత్థాన బలము చేత శక్తి చేత అయ్యా, నీ అమూల్యమైన రక్తము చేత నాయనా దేవా మీరే గద్దించండి, విడిపించమడుగుచున్నాము. అన్ని దేశములను మీరు స్వస్థపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి అపరాధములను మీరు మన్నించబడుగుచున్నాము తండ్రి. శిక్షలు రక్షణ సాధనములని మా తండ్రి గారి ద్వారా మీరు తెలియజేసిన వారైనారు కనుక గురువులే గుర్తులుగా కనబడుచున్న ఈ దినాలలో అయ్యా, ప్రతి ఒక్కరు గుర్తించుటకు అయ్యా, ప్రతి ఒక్కరు మార్పు చెందుటకు అయ్యా, నీ కార్యములను జరిగించి మహిమ పొందబడుగుచున్నాము దేవా. మీకు అనేకమైన స్తోత్రములు. బహిరంగంగా తండ్రి సమాజముగా దేవాలయాల్లో కూడుకోలేని పరిస్థితులలో అయ్యా, అతని లైవ్ ద్వారా కుటుంబాల్లో ఏకీభవించి అయ్యా ఆరాధనలో పాల్గొని పొందుచున్న ప్రియ బిడ్డలందరినీ మీరు బలపరచబడుచున్నాము. ప్రతి ఒక్కరు మీరు ధైర్యపరచబడుచున్నాము. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి అన్నారు. భయపడుకు నేను నీకు దేవుడైనాను, దిగులు పడకు నేను నీకు తోడైనాను వాగ్దానము చేసిన దేవా. దేవారి హస్తాలు ప్రియాబిడలందరినీ వారి కుటుంబాలను భద్రపరచబడుచున్నాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేశారు. ఇశ్రాయేలు వారికి పగలు మేఘస్తంభం వలె, రాత్రి వేళ అగ్నిస్తంభం వలె ఉండి ఆహారముగా ఉండి పానీయముగా ఉండి అయ్యా, మీరు వారితో నడిచిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రములు. అలాగనే తండ్రి నేటి దినాల్లో కూడా నైనా మీ సహాయమును మీ సన్నిధిని నిత్యము ఏర్పాటు ప్రజల పక్షాన నాయనా ఉంచుచు నడిపించుచున్న దేవా, మీకు అనేకమైన స్తోత్రములు అయ్యా, మీకు అనేకమైన వందనములు చెల్లిస్తున్నాము. ఈ నూతన నెలలో ఈ మొదటి ఆదివారం ముందు అయ్యా తనకి ఆరాధన బలము ద్వారా పునరుత్థాన బలము ద్వారా ప్రతి ఒక్కరినైనా మీరే ఆశీర్వదించబడుచున్నాము. వాక్యము ద్వారా మీరు మాట్లాడబడుచున్నాము. వాక్యపు వెలుగు ప్రతి ఒక్క హృదయములో అయ్యా మీరే వెలిగించి మహిమ పొందబడుచున్నాము. నిలబడిచిన మీ కుమారుని మరుగుపరుచుకునండి దేవా, మీరు మాట్లాడండి. వాక్యాహారము తినేలా బలమాత్మకు ఎట్లు లభించును. వాక్య గ్రంథంలోని పలుకులు వినుకునేలా నేను నడుచుట ఎట్లని తండ్రి గారు సెలవిచ్చారు కనుక అయ్యా, నీ వాక్యము నడిపించేది, నీ వాక్యము బ్రతికించేది, మీ వాక్యము స్వస్థపరిచేది, మీ వాక్యము నెమ్మదించేది కనుక
అటు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి అంతరంగములను బలపరిచి మహిమ పొందుమని వాక్యాహారమై మాట్లాడుచున్న యేసయ్య నామమును స్తుతించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి వ్రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానపూర్వకంగా చదువుకుందాము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులరా, కూడి వచ్చిన మీ ఎల్లరకును ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వినుచు వీక్షించుచున్న మీ అందరకును ప్రభువు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువు ఎప్పటికీ 2020 సంవత్సరములకు ముందు ఈ లోకంలో ఆయన జీవించినటువంటి వారై ఉన్నారు. 33.5 సంవత్సర కాలము ఆయన ఈ లోకములో జీవించారు. 3.5 సంవత్సర కాలము ఆయన సువార్తను ప్రకటించి అద్భుతములు చేసి నడవవలసిన మాదిరి నడచి చూపి భూలోకములో ఉన్న మానవులకు ఏ మాటలు బోధించాలో ఆ మాటలను ఆయన బోధించి మన కొరకు సిలువలో తన ప్రాణమును తన శరీరమును బలిగా అర్పించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన సంగతి, నేటికి ఆయన సజీవుడై ఉన్నాడన్న సంగతి మనం అందరమును ఎరిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు భూలోకములో జీవించినటువంటి కాలంలో ఆయన మనకు మాదిరిగా జీవించి ఉన్నాడు అన్న సంగతిని
చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అనే మాటను మనము చూస్తున్నాం. ఈ లోకములో ప్రభువు ఒక పెత్తందారి తనంతో కాకుండా దీనుడుగాను పరిచారకుడుగాను పరిచర్య చేసేవాడుగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన పరలోకములో మహామహిమ కలిగినటువంటి తేజస్సుతోనూ గొప్ప పరలోకపు మహిమతో ఉన్నప్పటికీ తండ్రితో సమానమైనటువంటి స్థితి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఆ భాగ్యమును ఆ మహిమను గొప్ప అంతస్తును ఆయన వదిలిపెట్టి మన కొరకు ఈ లోకములోనికి నరుడుగా వచ్చిన సంగతిని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ఆయన ఈ లోకములో నరుడుగా వచ్చాడో దేవుని యొక్క వాక్యము తేట తెల్లముగా కనబడుచు ఉన్నది. నశించిన దానిని రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. ఆయన దీనుడుగా ఈ లోకములకు వచ్చినట్లుగా లోకములో జీవించినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన తెలియచేసే మాట ఏమిటంటే నేను దీనుడను సాత్వికుడను అనే మాట. కాబట్టి మనము కూడా ఈ లోకములో ఎలా ఉండాలి అని అంటే దీనులుగాను సాత్వికులుగాను ఉండాలి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో గనక మనము చూస్తే లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలను మనము గమనిస్తే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, బాప్తిస్మము పొందిన తర్వాత ప్రభువు దేవాలయంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను ప్రత్యేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నలిగిన వారిని విడిపించుటకు, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయుటకును, దీనులకు సువార్తను ప్రకటించుటకును ప్రభువు నన్ను పంపి ఉన్నాడు, నన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇందులోనే 51వ కీర్తనలో కూడా 17వ వచనము మనకి మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బల్లు. విరిగిన మనస్సే, విరిగి నలిగిన మనస్సు. ఓ మాట చెప్పాలంటే దీన మనస్సు. దీనులుగా ఉండేటువంటి స్థితి దేవునికి ఇష్టమైనటువంటి స్థితిగా మనము గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు నా ప్రసంగ అంశం ఏమిటంటే దీనులు. ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారికి ఏం చేయబోతున్నాడో, దేవుడు వారికి ఏ ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడో ఈ రోజు ఈ ధ్యాన భాగము ద్వారా మనము వివరించుకుందాం. బైబిల్ గ్రంథములో మొదటిగా మనము చూస్తే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 10వ వచనంలో ఈ లేఖన భాగము మనకు కనబడుతూ ఉంది. నీ సమూహము దానిలో నివసించును, దాని
చూస్తున్నాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనము గమనిస్తే, ఆయనను ఆయన దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ప్రియులారా, దేవుడు దీనులను ఆదరించే దేవుడు. వ్యాధి సమయంలో, బాధ సమయంలో, కష్టముల సమయంలో, నష్టముల సమయంలో, దుఃఖ సమయంలో, కన్నీటి సమయంలో ప్రియులారా, దేవుడు మనలను తండ్రి వలె ఆదరించేవాడు. ప్రియులారా, తల్లి వలె ఆదరించేవాడు, తండ్రి వలె ప్రేమించేవాడుగా ఆయన మనకు కనబడుచు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను దీవించలేదు, నా కష్టములలో దేవుడు నన్ను ఆదరించడం లేదు అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నట్లయితే, నువ్వు బాధపడుతున్నట్లయితే, నాకెవరు లేరు, నా తల్లి నాకు లేదు, నా తండ్రి నాకు లేదు, నా బంధువులు నాకు లేరు, నేను ఒంటరిదానను, ఒంటరి వాడను, నన్నెవరు ఆదరించలేరు, నాకెవరు కూడా నన్నెవరు దీవించలేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియులారా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా, దావీదు అన్నట్లు యెహోవానే నాకు సహాయం కలుగునన్నట్లు ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను ఆదరించి దీవించబోతున్నాడు. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు అన్నట్లుగా, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు అన్నట్లుగా దేవుడు నిన్ను అంతము వరకు దీవించేవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను అంతము వరకు నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు. నిన్ను విడవని ఎడబాయని దేవుడై ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచి ఆయన నిన్ను బలపరచు దేవుడై ఉన్నాడు. కాబట్టి దిగులు పడకు, నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మీకు మనం చేస్తున్నాను. కాబట్టి దేవుడు దీనులను దీవిస్తాడు, దేవుడు దీనులను ఆదరిస్తాడు అని చెప్పి మీకు నేను మనం చేస్తున్నాను. పిల్లరా, ఇక 2వ విషయాన్ని కనుక మనము గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో నుంచి 138వ కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనంలో గనక మనము చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కాబట్టి ఆయన వాక్యములో మనం చూసినట్లయితే దీనులను లక్ష్య పెట్టేవాడు అంటే వారి యందు ఆయన దృష్టి ఉంచేవాడు, ఆయన మనస్సు వారి మీద ఉంచేవాడుగా మనం దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా, దేవుడు దీనులను లక్ష్య పెట్టేవాడు. ప్రియరా, దూరము నుంచి ఆయన గర్విష్ఠులను ఎరిగినటువంటి వాడని మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారిని వృద్ధిలోనికి నడిపిస్తాడు, అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళగా, ఒకవేళ గర్వము కలిగినటువంటి మనస్సు నీకున్నట్లయితే, గర్వము కలిగినటువంటి తలంపులు ఒకవేళ నీకున్నట్లయితే, ఈ రోజున దాన్ని నీవు వదిలిపెడితే దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళగా, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని రావాలి అంటే నీకు ఉండవలసినది ఏమిటంటే దీన మనస్సు. అంత మాత్రమే కాదు, కానీ ప్రియమైన వాళ్ళగా, దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తేవాలి అని అంటే ప్రియులరా, దేవుని నువ్వు వెంబడించేటువంటి మనస్సు, దేవుని మనస్సును నీవు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు, ఎంతో మందిని దేవుడు దీవించి వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కుమారులలో ఒకరైనటువంటి యోసేపు గారిని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. పొత్తిఫెర ఇంటిలో శ్రమలను అనుభవించాడు. ప్రియుల చెరసాలలో శ్రమను అనుభవించాడు. ప్రియుల అయినప్పటికీ కూడా తన సమయం కొరకు దేవుని యొక్క దీవెన కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు. అలా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయనను ప్రియులరా గొప్ప ఆశీర్వాదములతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మందికి ఆహార
పోషించేటువంటి వ్యక్తిగా తన కుటుంబమును, తన అన్నదమ్ములను, తన ప్రజలను పోషించేటువంటి ఒక పోషకుడుగా దేవుడు ఆయనను దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా మనకు దీన మనస్సును మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను అభివృద్ధిలోనికి నడిపిస్తాడని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. నేను అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాను, ఏ పని చేస్తున్నా అది ఫలించడం లేదు, నేను ఏ కార్యం తలపెట్టినా అది జరగడం లేదు, నా జీవితంలో అభివృద్ధి అనేది లేదు, నన్ను చూస్తేనే అభివృద్ధి పారిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీవు దీన మనస్సు కలిగి ఉండు. నీకున్న గర్వాన్ని, అహంకారాన్ని, దుష్ట కార్యములను వదిలిపెట్టు. దేవుని యొద్దకు విరిగి నలిగిన మనస్సుతో ఆయన పాదముల యొద్దకు వచ్చి అబ్రహాము గారు అన్నట్లుగా దేవాలయము, బూడిదను, దుమ్మిని, ధూళిని అన్నట్లుగా నీవు తగ్గించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మీకు నేను మనం చేస్తున్నాను. నేను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడని మీకు నేను మనం చేస్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథంలోని 136వ అధ్యాయములో 23వ వచనాన్ని చదువుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వే చెప్తావు చాలా సాక్ష్యాలు. ఏమంటాయా, ఒకప్పుడు నేను చాలా పేదరాలు, ఒకప్పుడు నాకు ఏమీ లేదు, కానీ ఈ రోజు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, ఆయన పాదాల దగ్గర నేను ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, ఆయన సహవాసంలో నేను ఎదిగినప్పుడు ప్రభువు నన్ను ఎంతో దీవించాడు. ఏమీ లేని నన్ను అన్ని ఉన్నదానిగా దేవుడు చేశాడు. సకల సమృద్ధినిచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఈ రోజున ఎంతమంది చెప్పడం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీనులను లక్ష్య పెడతాడు, వదిలిపెట్టేడు వాళ్ళని. వారి యందు ఆయన లక్ష్యం ఉంచుతాడు. అయితే దూరము నుండి గర్విష్ఠులను ఆయన ఎరిగినటువంటి వాడుగా కనబడుతున్నాడని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. బలో యేసు మహారాజుకే. కాబట్టి రెండవ అంశం ఏమిటంటే, దేవుడు దీనులను లక్ష్య పెడతాడు అనగా వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. మూడవ అంశాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూద్దాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ప్రియులారా, దీనులను ఆయన లేవనెత్తువాడు అనగా పైకెత్తేవాడు అని అర్థము. బలో యేసు మహారాజుకే. ప్రియులారా, నీవు పడిపోయిన స్థితిలో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియులారా, ఆయన నిన్ను లేవనెత్తేవాడు, నువ్వు ఎక్కలేనివి ఆయన ఎత్తించేవాడు. నీ కాళ్ళను లేని కాళ్ళ వలె చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన మనలను లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడని మీకు నిన్న మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా కుమారులలో ఒకరైనటువంటి దావీదును మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి, నేను కోరుకున్నవాడు ఎక్కడే అని చెప్పి దేవుడు అతన్ని రాజుగా చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారలారా, 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11, 12 వచనాలను గనుక మనము చూస్తే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడుగగా అతడు ఇంకను కడసరివాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వారిని పిలువనంపించుము. అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఎక్కడే అని నీవు
చేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, యెషయా దృష్టిలో, అతని అన్నదమ్ముల దృష్టిలో ప్రియులారా దావీదు లేడు. సమూయేలు ప్రవక్తకు యెషయా తన కుమారులందరినీ పరిచయం చేసాడు, కానీ దావీదును మర్చిపోయాడు. అప్పుడు సమూయేలు గారు అడుగుతున్నారు, వీళ్ళెవరిని దేవుడు కోరుకోలేదు, ఇంకా నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారా? ఇంకా నీకు ఎవరైనా కొడుకులు ఉంటే ఇప్పుడు చెప్పన్నప్పుడు ఆఖరి వాడున్నాడు, అతడు గొర్రెలను కాచుకొనుచున్నాడు అన్నారు. ప్రియులారా, అప్పుడు అతను రాగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు, అతను అభిషేకించు. అభిషేకించగానే దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీ కుటుంబస్తుల యొక్క దృష్టిలో నువ్వు లేకపోవచ్చు, నీ బంధువుల దృష్టిలో నువ్వు లేకపోవచ్చు, ఒకవేళ నీ భర్త దృష్టిలో, నీ భార్య దృష్టిలో, నీ తల్లిదండ్రుల దృష్టిలో, నీ అన్నదమ్ముల అక్క చెల్లెల దృష్టిలో, నీ స్నేహితుల దృష్టిలో నువ్వు లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దీన మనస్సు కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దావీదు బాల్య కాలం నుంచి భక్తుడు, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. అలాంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకుని అతన్ని అభిషేకించి ఎన్నో గంధములు, ఎన్నో శ్రమలు అతనికి ఎదురవగా వాటన్నిటిలో నుంచి అతన్ని తప్పించి చివరికి అతన్ని రాజుగా, చక్రవర్తిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవును, దేవుడు లేవనెత్తేవాడు. దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు లేవనెత్తాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజున దావీదుకున్న మనస్సు, దేవుడి మీద ఆధారపడే మనస్సు, దీన మనస్సు నీకున్నదా? దేవుని ఆరాధించి స్తుతించి కనపరిచే మనస్సు నీకున్నదా? దేవుడు నిన్ను కూడా లేవనెత్తేవాడుగా ఉన్నాడని మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మోషే గారి గురించి మనం చూస్తాం. అతడు రాజ్యంలోను అధికారంలోను రాజు కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. తన పిల్లల కొరకు శ్రమైనా, నిందైనా, బాధైనా భరించాలనుకున్నాడు. మిద్యానుకు పారిపోయాడు. ఇంటిలో ఉండి తన కుమార్తెను వివాహం చేసుకుని అక్కడ గొర్రెలను మేల్కొల్చి ఉన్న అతన్ని దేవుడు చూశాడు. సీనాయి పర్వతం మీద ఒక పొదలో నుంచి ప్రభువు అతనితో మాట్లాడాడు. దేవుడు అతన్ని బలపరిచాడు. ఫరో రాజు యొద్దకు పంపించాడు. అతని ద్వారా 10 అద్భుతాలు దేవుడు చేశాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకు మోషే ద్వారా, అహరోనుల ద్వారా దేవుడు విడుదలను ప్రకటించాడు. గొర్రెలు కాచుకునేవాడే, పారిపోయిన వాడే, కానీ దేవుడు కోరుకుని గొప్ప నాయకుడిని చేశాడు. కారణం ఏంటి తెలుసా? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. దైవజనులైన ఫాదర్ ఎన్ దేవదాసయ్య గారు కూడా దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు. అందుకనే దేవుడు అతనికి బైబిల్ మిషన్ను బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన బహుగా వాడుకున్నాడు. ఆయన చేతికి దేవుడు పని అప్పగించాడు. ఆ పనిని దేవుడు ఈనాడు ప్రపంచమంతా ఫలింపచేశాడు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులరా, బేతేలు గృహవాసులు దీన మనస్సు కలిగిన వారు. అందుకని దేవుడు ఆ గృహమును ఏర్పాటు చేసుకుని ఈనాడు లక్షలాది మంది ప్రజలకు ఆతిథ్య గృహముగాను, ఆశీర్వాద గృహముగాను, ఆదరించే గృహముగా దేవుడు ఆ గృహస్థులను ఆశీర్వదించాడు. ఈ రోజున నువ్వెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను?
గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను మనవి చేస్తున్నాను. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యోర్దానును దాటించి పాలస్తీనా దేశానికి ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేశాడు. నేను ఎందుకు పనికిరాను, నా చేత ఏమి కాదు, నేను లేవలేను, నా పరిస్థితి ఇంతే అని నువ్వు కురిగిపోవద్దు, సోలిపోవద్దు. దేవుడు నిన్ను వాడుకుంటాడని దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తాను. ప్రియులారా, ఇక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 1వ పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలను మనం చూస్తే దేవుడు దీనులను లేవనెత్తి భక్తిహీనులను కూర్చును అనే మాటలు చూస్తున్నాం. దీన మనస్సు కలిగి ఉన్న వారిని దేవుడంట హెచ్చించేవాడుగా ఉన్నాడట. చదువుకుందాం. చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఆయన చేతుల కింద ఆయన హెచ్చించే వరకు, ఆయన దీవించే వరకు, ఆ సమయము వచ్చేంత వరకు మీరు దీన మనస్కులై ఆయన చేతుల కింద ఉండండి. యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా మీకు? ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరా అనవద్దు. ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరా అనవద్దు. కాలము పరిపూర్ణము కాలము దీనులను దేవుడు దీవించువాడై. తగిన కాలం ఉంది, తగిన సమయం ఉంది. నువ్వు ఆలస్యమైపోయింది, ఇంకా ఎన్ని రోజులు అని నువ్వు తీరా నెరవేర్పు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దు. పెద్దలు ఒక సామెత చెప్తారు, ఉడికేదాకా ఉన్న ప్రాణము ఆర్చేదాకా లేదట. అంటే ఆర్చేదాకా అంటే చల్లారబెట్టేదాకా లేదని అర్థం. ఈ రోజున చాలా మంది పరిస్థితి కూడా అలాగే ఉందండి. ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, కన్నీరు కారుస్తారు, ప్రభువుని అడుగుతారు. ఆ నెరవేర్పు దేవుడు మీకు ఇచ్చే లోపు దాన్ని పోగొట్టేసుకుంటారు, అవిశ్వాసం తెచ్చేసుకుంటారు, నిరాశ తెచ్చేసుకుంటారు. నిరాశపడొద్దు. కాబట్టి గమనించాలని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి తగిన కాలం నందు ప్రభువు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా, దీవించేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద సమయం కొరకు నువ్వు దాచిపెట్టుకోవాలి. నిన్ను లేవనెత్తుతాడు ఆయన. అయితే గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన త్రొక్కుతాడని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. గర్విష్ఠుల యొక్క అహంకారమును ఆయన అణగదొక్కుతాడని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నాశనానికి ముందు గర్వము నడుచుదని దేవుని యొక్క వాక్యం చూస్తుంది. నీ మెడను చాచవద్దు, నీ మాటలను చాచవద్దు, నీ నాలుకను చాచవద్దు. జాగ్రత్త. బహు జాగ్రత్తగా మనం ఉండాలని మీకు మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక 4వ అంశాన్ని కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కీర్తనల గ్రంథము
34వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆపన్నుడు. యెహోవా ఆసన్నుడు అంటే విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవుడు దీనులకు దగ్గరగా ఉంటాడు. దేవుడు దీనులను రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన వారికి సమీపముగా ఉన్నాడు. ఆయన వారికి రక్షణ కవచముగా, కాపరిగా ఆయన వారికి ఉన్నాడు. బలో యేసు మహారాజుకే. దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు, నన్ను ఆయన చూడటం లేదు, నా మాట ఆయనకి వినబడటం లేదని నువ్వు అనుకుంటున్నావా? నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు. ప్రియమైన వారులారా, దీనుడైనటువంటి నోవాహును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కాలంలో చాలా మంది గొప్పవారు ఉండొచ్చు కానీ, ఇతని దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ, అతనికి ఉన్నది ఒకటే ఒకటి. అతని దగ్గర ఆస్తుపాస్తులు లేవండి, వెండి బంగారాలు లేవండి. అతను ఏమి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కాదండి. వాళ్ళందరినీ దేవుడు వదిలిపెట్టి దీనుడైన నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు అంటే ఏంటో మీకు తెలుసా? నోవాహు అనగా నెమ్మది. నెమ్మది లేని కాలంలో నెమ్మది కలిగిన వాడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు కూడా ప్రపంచం నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంది. మరి ఈ కాలంలో నువ్వు నోవాహు వలె నెమ్మది కలిగినటువంటి, దీన మనస్సు కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండి దేవుని ప్రార్థిస్తావా? నోవాహు తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి వాడు. 6వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామా? ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నీ పేరు ముందు చాలా మంది డాక్టర్, రెవరెండ్, బిషప్, కార్డినల్, ఇంకా ఏమో 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 పెట్టుకుంటున్నారు. ఓకే, మంచిదే. నేను మాట చెప్తాను, ఆ పేర్లన్నిటికంటే ముందు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడచిన వాడు, ఆ తర్వాత నీ పేరు వస్తే ఎంత బాగుంటుంది? మా పేరు ముందు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు అనేటువంటి గొప్ప పేరు, ప్రఖ్యాతులు దేవుని దగ్గర ఈ నోవాహు సంపాదించుకున్నాడు. తన కుటుంబమును దేవునితో నడిపించుకున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులు నడిస్తే పిల్లలు నడవరు, పిల్లలు నడిస్తే తల్లిదండ్రులు నడవరు. ఏమైనా ఐక్యత లేదు, సమాధానం లేదు, పొత్తు లేని వ్యవహారాలు ఉన్నాయి. దానియేలు గ్రంథములో ఒక మహా విగ్రహమును మనం చూస్తున్నాం. దాని యొక్క పాదములట మట్టి, ఇనుము మిళితమై ఉన్నట్లుగా ఈ రోజున అతకని ప్రేమలు, కలవని ప్రేమలు, ఏకత్వము లేనటువంటి ప్రేమలు, ఏక మనస్సు లేనటువంటి కుటుంబాలు ఈ రోజున శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా ఆధిపత్యము కొరకు పోరాటము జరిగిస్తున్నటువంటి కుటుంబములు మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మీరు గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథములో నోవాహు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి నీతి గల కుటుంబము వలె, నిందలేని కుటుంబము వలె, దేవునితో నడిచినటువంటి కుటుంబము వలె ఈరోజు మనకు కనబడతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఇటలీ పట్టణంలో కొర్నేలు అనేటువంటి ఓ భక్తుని యొక్క కుటుంబం కూడా మనము చూస్తున్నాం. అతను ఎల్లప్పుడూ దాన ధర్మములు చేయవాడు, తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేవాడు. భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఇలాంటి కుటుంబమేనా నీ కుటుంబం? దేవునికి ప్రార్థించే కుటుంబమేనా? భయభక్తులు కలిగిన కుటుంబమేనా?
గమనించవలసింది ఏమిటంటే చాలా మంది బయటకు వచ్చి అనేక మందికి సహాయం చేస్తున్నారు, ఆహారాన్ని పంచిపెడుతున్నారు, డబ్బులను పంచిపెడుతున్నారు, ఇంకా ఎన్నెన్నో సామాజిక సేవలు చేస్తున్నారు. మంచిది. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు నీ కుటుంబము భయభక్తులు కలిగి ఉన్నారా? నీ కుటుంబము దేవునితో కలిసి నడుస్తున్నారా? గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అన్న దీనులకు దగ్గరగా ఉంటాడంట. దేవుడు దీనులను రక్షిస్తాడట. నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అతనికి ఒక బాధ్యతను అప్పచెప్పాడు, అతనికి ఒక పని అప్పచెప్పాడు. ప్రభు వాడ కట్టమని చెప్పాడు. వాడ కట్టడమే కాదు కానీ ఓ ప్రక్కన వాడను కడుతూ ఉంటేనే ఓ ప్రక్కన సువార్తను ప్రకటించాడు. నోవాహు దినములలో 120 ఏళ్ళు, నోవాహు దినములలో 120 ఏళ్ళు నీతి గల సువార్తకు లోబడని వారు, నీతి గల సువార్తకు లోబడని వారు నీతి ప్రవాహమున నశించినారు. నీ జీవమే వారిది, నా జీవమే వారిది. నీతి గుడగా కన్నా నీచమైన బ్రతుకు, నీ జీవమే వారిది, నా జీవమే వారిది. ప్రియమైన వాళ్ళరా, 120 సంవత్సరాలు దివ్యమైనటువంటి బోధను నోవాహు గారు చేస్తే ఒక్కరు కూడా ఆయన బోధకు లోబడలేదు. ఈ రోజున దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? దేవుని పిలుపుకు, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడుతున్నావా? రాతి గుండె ఒకవేళ నీకుంటే ఈ రోజు దాన్ని తీసివేసుకో. దీన మనస్సును నువ్వు ధరించుకో. కఠినమైన మనస్సు నీకుంటే, ఫరో వలని మనస్సు దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, సేవ విషయంలో కఠినమైపోతూ ఉంటే ఈ రోజున ఆ కఠినమైన మనస్సును వాక్యం అనే శుద్ధితో నువ్వు పగలగొట్టుకో. గమనించాలని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తుంది. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళగా నోవాహును, అతని యొక్క భార్య, అతని 3 కుమారులు, 3 కుమార్తెలు వాడలోనికి ప్రవేశించారు. భూమి మీద ఉన్న ప్రతి జంతువులో పవిత్రమైన వాటిలో మగవి 7, ఆడవి 7, అపవిత్రమైన వాటిలో ఆడది మగది ఇలాగున వాడలో ప్రవేశించారు. నోరు లేని జీవాలన్న దేవుని మాటకు లోబడి వాడలోనికి వచ్చాయి. కానీ ఆలోచించే జ్ఞానం ఉన్న మనిషి, దేవుడు కలగజేసిన ఈ సృష్టిని అనుభవిస్తున్న మనిషి దేవుని మాటకు లోబడకపోవడం విచారకరమైనటువంటి సంగతి అని దేవుని సేవకునిగా నీకు మనం చేస్తాను. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే మన కొరకు కీడు పొంచుకొని ఉంటుందని జ్ఞాపకం చేస్తాను. పాపము పొంచి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని విశ్వాసులైన వారుగా దీన మనస్సు కలిగిన వారికంట దేవుడు దగ్గరగా ఉంటాడట, వారిని రక్షించేవాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు దీన మనస్సు కలిగిన వారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దీన మనస్సు కలిగిన వారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను రాజు అగ్నిగుండములో వేసినప్పుడు దేవుడు వారికి దగ్గరగా వారితో ఉన్నాడు. అగ్నిలో వారు కాలిపోకుండా దేవుడు వారితో ఉన్నాడు. పైన రాజు అగ్నిగుండములో కాలిపోకుండా తిరుగుచున్న వారిని చూచాడు. తన దగ్గరున్న మంత్రులను పిలిచంటున్నాడు, అగ్నిగుండములో మనం ఎంతమందిని వేశాం? అయ్యా 3 వేశాం. షద్రకు, మేషకు, అబేద్నెగోలను మనం అగ్నిగుండములో వేశాం. అప్పుడు రాజు అంటున్నాడు, ఆ 3 కాదు, 3వ వాడు కాకుండా, 3 కాకుండా 4వ వాడు కూడా ఆ అగ్నిగుండములో వారితో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఆ 4వ వారి ముఖము దేవ దూతల యొక్క ముఖము. అప్పుడు రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవించుచున్న షద్రకు, మేషకు, అబేద్నెగోలారా మీరు బయట
నేను వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. విడువడు ఎడబాయడు, నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ. విడువడు ఎడబాయడు, నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ. ఆపదొచ్చినా, అపాయమొచ్చినా, ఆపదొచ్చినా, అపాయమొచ్చినా, రాయినగల సుందరన్ను అందరి ప్రేమ అంతవరకే, యేసయ్య ప్రేమ అంతవరకు. అందరి ప్రేమ అంతవరకే, యేసయ్య ప్రేమ అంతవరకు. యేసయ్య ప్రేమ. పిల్లల విడువడు, ఎడబాయడు, కునుకడు, నిద్రపోడు. తన పిల్లల విషయంలో ఆయన దగ్గరగా ఉంటాడు. వారికి ఆయన ఆసన్నుడు. ఆయన వారిని రక్షిస్తాడు. పిల్లల అగ్నిగుండంలో ఉన్న శత్రులకు, మేషకు, అబేద్నెగోల యొద్దకు ఆయన ఆ అగ్నిగుండంలోనికి వారిని రక్షించడానికి ఆయన అక్కడకు దిగి వచ్చాడు కుమారుడుగా. ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదండి, ఆనాడు వారి మధ్యలోనికి దిగి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆమేన్. ప్రియమైన వారలారా, దానియేలును ప్రార్థించవద్దని ఆ దేశంలో శాస్త్రము పుట్టించారు. రాజుకు తప్ప ఎవరికి నీ మొక్కకూడదు అని ఒక శాస్త్రము పుట్టించారు. ఏ కష్టం వచ్చినా, ఏ ప్రార్థన అయినా రాజుకే చేసుకోవాలి తప్ప, రాజుకే చెప్పుకోవాలి తప్ప, వారి వారి దేవుళ్ళను వారు ఆరాధించకూడదు. శాస్త్రం పుట్టించారు. ఎవరైనా రాజును తప్ప వేరే వారు ఎవరినైనా ఆరాధించినా, ప్రార్థించినా వారు సింహాల బోనులో వేయబడతారనే శాస్త్రము ఉంది. దానియేలు చుట్టూ శత్రువులే ఉన్నారు. దానియేలు యొక్క ఎదుగుదలను చూడలేక, దానియేలు యొక్క అభివృద్ధిని చూడలేక, దానియేలు యొక్క దైవాత్మను చూడలేక, ఆయన ఎదుగుదలను చూడలేని కొంతమంది శత్రువులు కుట్ర చేసి రాజు ద్వారా ఈ శాసనం పుట్టించారు. దేవుని సన్నిధిలో ఉన్నవారికి, దేవుని సహవాసంలో ఉన్నవారికి అదురా బెదురా, ఎర్ర సముద్రం లాంటి ఆటంకములు వచ్చిన, అగ్ని లాంటి భయం వచ్చిన అదరరు బెదరరు. దానియేలుకు ఈ శాసనము ఉందని తెలిసినా కూడా అతను యెరూషలేము తట్టు తలుపులు తీసి ప్రార్థన చేస్తున్నాడు. అతను యథావిధిగా యెరూషలేము తట్టు తలుపులు తీసి రెండు చేతులు ఎత్తి భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి, అనగా శూన్యములో నుంచి సృష్టిని, మట్టిలో నుంచి తీసిన, మానవుని తీసిన దేవుని అతను స్తుతించుచు ఉన్నాడు. శత్రువులు చూచారు, రాజుకు చెప్పాడు. రాజు అతను పిలిచి, ఇది నిజమేనా అన్నప్పుడు అవును నిజమే. సింహాల బోనులోనికి వెళ్ళిపోయాడు. మనం పాడుకుంటాం, సింహాల బోనైనాను
ఆశ్చర్యపోయాడు. జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను సింహాల బారి నుంచి రక్షించనా? దానియేలు చెప్తున్నాడు, దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని కలగ చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. దానియేలు సింహపు బోరులోనికి వచ్చి ఆ సింహాల నోళ్లను మూయించిన దేవదూత ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను వదిలిపెడతాడా? నిన్ను విడిచిపెడతాడా? ఆయన మనలను అనాథులుగా వదిలిపెట్టాడు. ఆయన మనలను అనాథులుగా విడిచిపెట్టాడు. ప్రార్థించుట నీ పని, రక్షించుట ఆయన పని. నమ్ముట నీ పని, రక్షించుట ఆయన పని. గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి శనివారం హిందూపురం పట్టణంలో లక్ష్మీపురంలో ఉన్న బైబిల్ మిషన్ స్వస్థతశాలలో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు జరిగే స్వస్థశాల కార్యక్రమంలో వచ్చే ప్రజలకు నేను చెప్పే మాట ఏమిటంటే, నమ్ముట మీ పని, ప్రార్థన చేయుట మా పని, బాగు చేయుట యేసుక్రీస్తు ప్రభుల వారి పని అని నేను చెప్తా. అనేక మంది శరీరాత్మీయ మేలు పొంది ప్రభువును స్తుతిస్తున్నారు. అనేక మంది వారి పాపాంతకారమైన జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును తెలుసుకుని రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒక మాట మనం చూస్తున్నాం. మరియమ్మ యోసేపులు కూడా వారంట దీనులంట. అందుకని దేవుడు వారికి దగ్గరగా, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము యేసు ప్రభువుకు తల్లిదండ్రులుగా ఉండేటువంటి భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించారు. ప్రియమైన వారులారా, ఈ రోజున వారు భూలోకములో ఎంతో మంది చేత కొనియాడవచ్చు. వారి గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వారు దీనులు. దేవుడు ఆ దీనులైనటువంటి మరియమ్మ గారిని, యోసేపు గారిని ఏర్పరచుకుని ఏం చేశాడు చెప్పండి? వారిని ప్రభువు గణపరిచాడు. ప్రభు వారిని గణపరిచాడు. ప్రభు అన్నారు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరిచాను. ప్రభు నువ్వు గణపరచు, ప్రభు నిన్ను గణపరచు. నీకు నువ్వే గణపరుచుకుంటే, నిన్ను నువ్వు చూపించుకుంటే ప్రభువును చూపించు, ప్రభువును గణపరచు, ప్రభువును మహిమపరచు. గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఒక మాట చదువుతున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. మహాగణుడును, చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనములో మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగున సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను చూడండి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు అంటున్నాడు. ఆయనను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తున్నాడండి? దీన మనస్సు గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద ఆయన నివసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను అంటున్నాను, అంద చందములు కలిగిన వారి యొద్ద, గొప్ప విద్య కలిగిన వారి యొద్ద, పండితుల యొద్ద, అధికారము కలిగిన వారి యొద్ద, గొప్ప గొప్ప నాయకుల యొద్ద, వెండి బంగారములు కలిగిన వారి యొద్ద, గొప్ప గృహములు కలిగిన వారి యొద్ద ఆయన నివసించడము లేదు. గొప్ప ఉద్యోగము చేయు వారి యొద్ద ఆయన నివసించడము లేదు. చక్రవర్తుల యొద్ద, రాజుల యొద్ద, అధికారుల యొద్ద ఆయన నివసించడం లేదు. కానీ ఎవరి దగ్గర అయితే వినయం ఉంటుందో, ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో వారి యొద్ద ఆయన నివసించుచు ఉన్నాడు. ఆమేన్.
బైబిల్ గ్రంథంలో బేతనియా అనే గ్రామం ఉంది. అక్కడ మరియా, మార్తా, లాజరు యొక్క గృహం ఉంది. ఆ గృహమునకు ఆయన తరచుగా వెళ్ళేవాడు. తరచుగా వెళ్ళేవాడు. వారితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఆ కుటుంబముతో. ఆ కుటుంబానికి ఉన్న పేరేమిటో తెలుసా? దేవుడు మెచ్చుకున్న కుటుంబము. వారు దీనులు. దేవుని పాదాల దగ్గర కూర్చుని దీన మనస్సు కలిగినటువంటి, పరిచర్య స్వభావము కలిగినటువంటి మనుష్యులు. కాబట్టి ఆయన వారి యొక్క నివసించాడు. గణేము గల వారి యొక్క, దీన మనస్సు గల వారి యొక్క ఆయన నివసించే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. మరొక మాట ఏమిటంటే, ఐదవ విషయం ఏమిటంటే, దీనుల పక్షముగా దేవుడు వ్యాజ్యమాడువాడు. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాం. దరిద్రులని దరిద్రులను దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకుని వారిని ప్రాణమును దోచుకును. దీనులను దోచుకుని వారి ప్రాణమును దేవుడు దోచుకును. దీనుల పక్షముగా దేవుడు వ్యాజ్యమాడతాడు. వాడు బలహీనుడు, వాడి వెనక ముందు ఎవరు లేరు, వాడు ఒంటరి వాడు, వాడిని ఏం చేసినా మనకు చెల్లుతుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే వాడు పొరుగుడు, వాడు మనం ఏం చేయగలడు, మనము ఇక్కడ బంధుబలం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది, మనమంతా మరి స్థానికులము, మనం ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు. దేవుడితో వ్యాజ్యమాడి నువ్వు గెలుస్తావా? గమనించాలని మీకు నిర్మాణం చేస్తుంది. ఒకవేళ దీనులను నువ్వు దోచుకుంటే దేవుడు నీ ప్రాణమును దోచుకుంటాడు. దేవుని యొక్క వాక్యంలో మనము దావీదును గురించి విన్నాం. దావీదు బాలుడు. అతడు ప్రియమైన వారులారా గొర్రెల కాచుకునేవాడంతే. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించుకునేవాడంతే. ఒక రోజున తన తండ్రి దావీదును పిలిచి, మీ అన్నలను చూచి వారికి జున్ను గడ్డలను ఇచ్చి వారి క్షేమ సమాచారము తెలుసుకునిరా అని తన అన్నల దగ్గరకు పంపించాడు. అన్నలు సౌలు యొక్క రాజ్యంలో సైన్యములో పనిచేసేటువంటి సైనికులు. తన అన్నలను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు. అక్కడికి వెళ్ళి దావీదు తెలుసుకున్నాడు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది జనం ఉన్నారు, సైన్యం అంతా ఇక్కడ ఉంది, అటు పక్కన ఇంకొక బ్యాచ్ ఉంది, వాళ్ళెవరు అనంటే అక్కడ ఉన్నవారు చెప్పారు, అటు పక్కన ఉన్న బ్యాచ్ వచ్చి ఫిలిష్తీయులు, మన ఇశ్రాయేలీయులతో వారు యుద్ధము చేయడానికి వచ్చారు. అందులో గొలియాతు అనే వాడు ఒకడున్నాడు. ఫిలిష్తీయుల బ్యాచ్ లో గొలియాతు అనే వాడు ఒకడున్నాడు. వాడు 6 మూరల జానుడు ఉంటాడు. 6 మూరల జానుడు ఉంటాడు. బహుబలాఢ్యుడు, బాల్యకాలము నుండి యుద్ధములో నేర్పగలిగిన వాడు. వారికి రాగి కవచం ఉంది. వాడి దగ్గర కత్తె ఉంది, ఈట ఉంది, బళ్ళెం ఉంది. వాడు యుద్ధంలో నేర్పరి. వాడు రోజు వచ్చి, మీ ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా ఒకడు వచ్చి నన్ను ఓడించండి, అప్పుడు మా రాజ్యంలో ఉన్న వారందరినీ మీరు ఓడించినట్లే. ఒకవేళ మీరు ఓడిపోతే మీ రాజ్యాన్ని నేను ఓడించినట్లే. ఎవరైనా ఒకడు రండి అని చెప్పి రోజు వాడు వచ్చి సవాలు చేసిపోతున్నాడు. అందరూ వీపు చూపించి పారిపోయేవాడే గాని ఆ గొలియాతు, ఆ ఫిలిష్తీయుడితో యుద్ధం చేసేవాడు ఒకడు లేడు అని చెప్పి అన్నాడు. అప్పుడు దావీదుకు కోపం వచ్చింది. జీవము గల దేవుని ప్రజలను తృణీకరించే, జీవము గల దేవుని ప్రజలను ఛాలెంజ్ చేసే వీడంతటి వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? నేను యుద్ధం చేస్తాను వాడితో.
దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా నువ్వెవరివి? రాజు అడిగాడు. అయ్యా నేను యెషయా కుమారులలో ఒకడినైనా దావీదును, నా అన్నదమ్ములందరూ నీ సైన్యంలోనే ఉన్నారు. ఆ ఫిలిష్తీయునితో, ఆ గొలియాతుతో నేను యుద్ధం చేస్తా. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, సౌలు అంటున్నాడు, రాజు నువ్వు చిన్నవాడివి, నీకు యుద్ధంలో అనుభవం లేదు, నీకు యుద్ధంలో ఆరితేరలేదు, దాని వెలుగులు నీకు తెలియవు. కానీ వాడు బాల్యకాలం నుంచి ఆరితేరిన వాడు, వాడు యుద్ధంలో నేర్పరి, వాడి దగ్గర ఈట ఉంది, బళ్ళెం ఉంది, రాగి శిరస్త్రాణం ఒళ్ళంతా కప్పబడి ఉంది, వాడి దగ్గర యుద్ధ వస్త్రాలు అన్నీ ఉన్నాయి అని అంటే ఆయన అన్నాడు, అయినా నేను అతనితో యుద్ధం చేస్తాను. అవన్నీ నాకు అక్కర్లేదు. ఒకసారి నా గొర్రెల మందులోనికి సింహం వచ్చింది, దాన్ని చీల్చి వేశాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కొట్టేశాను. సింహము నుండి ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు ఈ గొలియాతు నుండి కూడా నన్ను కాపాడుతాడు. ఆమేన్. ఎంత ధైర్యం చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. సరే అని చెప్పారు రాజు, యుద్ధం చేయమన్నాడు. దావీదు ఓడిపోతే ఇశ్రాయేలు రాజ్యం అంతుపోతుంది. ఫిలిష్తీయుడు ఓడిపోతే, గొలియాతు ఓడిపోతే ఫిలిష్తీయుల దేశం అంతా ఇశ్రాయేలుకు వచ్చేస్తుంది. దావీదు లోయలోనికి వెళ్ళాడు. 5 నున్నని రాళ్ళని ఏరుకుని చిత్రంలో పెట్టుకున్నాడు. ఒడిసేల తీసుకుని వస్తున్నాడు. దావీదు వెళ్ళిన స్థలం ఏంటి తెలుసా? ఏటి లోయ. ఏ లోయ అనేది? ఏటి లోయ అనగా అక్కడ ఎవరు ఉండరు, అక్కడ ఎవరు ఉండరండి. దావీదు ఒక్కడే ఉన్నాడు. దాన్ని ఏకాంత స్థలము అని అంటారు. దైవజనులు దేవదాసయ్య గారు ఏం చెప్పారనంటే, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి సిలువను కూర్చున్న వార్త నశించే వారికి వెరితనం, రక్షించబడిన వారికి గొప్ప శక్తి అన్నట్లుగా ఆ శక్తి దావీదు పొందుకుని బయటకు వచ్చాడు. గొలియాతు ముందుకు వచ్చాడు. గొలియాతును చూసి దావీదు అంటున్నాడు, నేనేమైనా కుక్కను అనుకున్నావా? కర్రను తీసుకుని వస్తున్నావు, అది మామూలు కర్ర, మోషే చేతి కర్ర, అదే సన్నిధి కర్ర, దైవ సన్నిధి కర్ర, దైవ వాక్యం అనే దుడ్డు కర్ర, కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్ర. ఈ రోజున మీ దైవ సేవకుని చేతిలో దుడ్డు కర్రలు, కుటుంబంలో దుడ్డు కర్రలు ఉన్నాయి. ఏది రావడానికి వీలేదు, ఏదొచ్చినా ఆ వాక్యం చేత మనము కొట్టివేయవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసి ఆ గొలియాతును చూసి దావీదేం భయపడలేదు. ఆ యుద్ధ వస్త్రాలను చూసి, ఆ ఈటెను చూసి, ఆ బళ్ళెమును చూసి, ఆ డాలను చూసి, అతని యొక్క రూపాన్ని చూసి దావీదేమి భయపడలేదు. ఎందుకంటే ఒక భక్తుడు చెప్పాడు కదా, భయము చెందకు భక్తుడా మాయ
నీ చేతిలో కర్రేమిటి, నీ చిక్కములో రాళ్ళేమిటి, నీ చేతిలో ఒడిసేల ఏమిటి, నేను కుక్కను అనుకుంటున్నావా అని గొలియాతు అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నీ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, నువ్వు ఆ ఆయుధాలను నమ్ముకుని నా మీదకి వస్తున్నావు. కానీ నేను ఆయుధాలను నమ్ముకుని రావట్లేదు, నేను ఆ ఆయుధాలను నమ్ముకుని రావటం లేదు. నేను కాదు నీతో యుద్ధము చేసేది, యెహోవా నీతో యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాదే. పైకి నేను కనబడుతున్నాను కానీ నేను కాదు నీతో యుద్ధము చేసేది, దేవుడే నీతో యుద్ధము చేస్తాడు. దేవుని ప్రజలను నీవు తృణీకరించావు, వారి గురించి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడావు, విమర్శించావు, తేలిక చేసి తప్పు చేసి నువ్వు మాట్లాడావు. నీ మాటలను దేవుడు విన్నాడు. జాగ్రత్త, నీవు మాట్లాడే మాటలు నువ్వు మరిచిపోతావేమో కానీ దేవుడు మరిచిపోడు. జాగ్రత్త. దావీదు అదే అంటున్నాడు, దేవుని ప్రజలను నువ్వు విమర్శించావు, రాజును విమర్శించావు. విమర్శించే బుద్ధి, తక్కువ చేసి మాట్లాడే బుద్ధి దేవుని పిల్లల బుద్ధి కాదు, అని దయ్యపు పిల్లల బుద్ధి. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఏమి అనకు అని ప్రభు చెప్పారు. ఈ రోజున ఒకరి మీద ఒకరు, రాజకీయ నాయకుల కంటే ఈనాటి కాల క్రైస్తవులు కొంతమంది చాలా విపరీతంగా ఒకరి మీద ఒకరు నేరములు మోపుకుంటూ, ఒకరి మీద ఒకరు దోషములు మోపుకుంటూ, ఒకరిని ఒకరు దూషించుకుంటూ, విమర్శించుకుంటూ భయంకరముగా తయారయ్యారు. దైవ సేవకులను చూసి విశ్వాసులు తయారయ్యారు. లోకము ఎదుట దేవుని నామము దూషించబడుతుంది. జాగ్రత్త, తీర్పుంటుందని నీకు భయం లేదా? గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని విశ్వాసులైన వారుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ఒక అమూల్యమైనటువంటి మాట కనబడుతుంది. యుద్ధము యెహోవాది. దావీదు వడిసెలలో ఒక రాయిని పెట్టి గిరా 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 తిప్పి, గిరా 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 తిప్పి అలాగునే ఇసిరి వేశాడంతే. ఆ రాయి సరిగా వెళ్ళి నుదుటి మీద పడినప్పుడు అతడు బొక్కవారులంగా పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి అతని మొలలో ఉన్నటువంటి ఆ కత్తెను తీసుకుని గొలియాతు తలను నరికి ఇశ్రాయేలుకు విజయం తెచ్చిపెట్టాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదుకు దేవుడు ఆ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఫిలిష్తీయులందరూ నమ్ముకున్న గొలియాతు నాశనమైపోయాడు. చిన్న బాలుని దేవుడు, యుద్ధంలో నేర్పలేని వాడిని దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభువు జీవించినటువంటి కాలంలో ఎంతో మంది విద్యావేత్తలు, శాస్త్రులు, పరిశీలకులు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు, వారు ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. జ్ఞానం లేక జ్ఞానం వెరితనము చేయడానికి విద్య లేని పామరులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని భూమిని తలకిందులు చేసే భక్తులను చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు పనికిరాలనుకుంటున్నావో, ఎవరు వెర్రివారు అనుకుంటున్నావో, ఎవరు తెలివి తక్కువ వారు అనుకుంటున్నావో, ఎవరు చేతగాని వారు అనుకుంటున్నావో, దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని బలమైనటువంటి కార్యాలను దేవుడు చేయడానికి సమర్థుడు. నీ బలమును చూసి నువ్వు ఒకవేళ భంగపడిపోతున్నావేమో, పొంగిపోతున్నావేమో, నీ ధనమును చూసి నాకేంటి అనుకుంటున్నావేమో. ఒక అలాగనుకున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు నీకు సంపాదించి పెట్టానన్నాడు. ఆ రాత్రి ప్రభు అన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఇవన్నీ నీకేమైపోతాయి. ఇట్లా దేశంలో ఎంతో మంది డబ్బులను రోడ్ల మీదకి విసిరేశారు. ఎందుకంటే మమ్మలను, మా ప్రాణాలను కాపాడలేని ఈ డబ్బు మాకెందుకో, ఇంతవరకు మేము డబ్బును నమ్ముకున్నాం, ఆ డబ్బు మమ్మల్ని కాపాడలేకపోయింది. ఈ రోజు నా డబ్బే మాకొద్దు, దేవాలయము కావాలి. ధనమును నమ్ముకుని దగాపడేవారు, బలమును నమ్ముకుని భంగపడేవారు, లోకమును నమ్ముకుని నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు.
నువ్వు వారిలో ఒకరిగా ఉండొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దావీదు గొల్యాతును అవలీలగా జయించాడు. నేను మాట్లాడుతాను, ఆయన రాయి పెట్టి ఎక్కడ కొట్టాడు? నుదుటి మీద కొట్టాడు. నుదుటి మీద కొట్టినప్పుడు వెనక్కి పడాలి కానీ ముందుకు ఎలా పడ్డాడు? అంతే కదండి. ముందు నుంచి తగిలింది అనుకోండి వెనక్కి పడతాం, వెనక్కి నుంచి తగిలింది అనుకోండి ముందుకు పడతాం. ఇతడు రాయిని పెట్టి నుదుటి మీద పడితే అలా వెనక్కి పడిపోవాలి, వెనకెలా పడిపోవాలి కానీ ముందుకు పడ్డాడంట, పక్కబోరంగా పడ్డాడంట. ఎలా సాధ్యం? ముందు నుంచి దావీదు కొడితే వెనక నుంచి దేవుడు కొట్టాడంట. దేవుడు కొట్టిన దెబ్బకు ముందుకు పడిపోయాడు. జాగ్రత్త, జాగ్రత్త. నేనే 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 అనుకుంటున్నావేమో. నేను దీనుడిని ప్రభువా, నా పక్షముగా నీవే కార్యములను జరిగిస్తా. నా బలము కాదు ప్రభువా, నీ బలమే. నేను కాదు ప్రభువా, నువ్వే. లోకానికి చూపిస్తావా, ప్రభుని కనపరుస్తావా? గమనించాలని మీకు నిర్మాణం చేస్తున్నాను. 1 సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 54 వచనాల వరకు మీరు చదివితే నేను చెప్పిన వృత్తాంతం అంతా మీకు అందులో కనబడుతుంది. దావీదుని ఎన్నుకొని దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన జయము ఎంత గొప్ప జయము! ఎందుకంటే దావీదు దేవుడిని కనపరిచాడు కాబట్టి దేవుడు దావీదును ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను. చేయాలి సన్నిధి చేయాలి, సన్నిధి చేసే సమస్తమైన మేలు దైవ సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఆ సన్నిధిలో కీడులు తొలగి మేలు కలుగుతాయి. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం తెలియజేస్తాను. యేసు మహారాజుకే ప్రియులారా, మరొక మాటను కనుక మనం చూస్తే 6వ విషయాన్ని, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దేవునికి ఏమైపోకూడదు గాక. ఆమేన్. తుపాకి బాంబు కత్తి బల్లె తుపాకి బాంబు కత్తి బల్లె ఒక ధన్యత ఏమిటంటే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీన మనస్సు కలిగిన వారికి, దీనులైన వారికి అనగా సాత్వికులకు, సమాధానము కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే పరలోక రాజ్యం. ఈ రోజు ఈ పరలోక రాజ్యం కొరకు ఎంతో మంది ఎన్నెన్నో దానాలు
కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి కొట్టేదాన్ని చేయొచ్చు, కానీ దానివల్లే పరలోకం వస్తుందని నువ్వు అనుకో. ఈ కాలంలో ప్రజలకు దానాలు ధర్మాలు చేయటం మంచిది, అది ఆశీర్వాదం, కానీ వాటి వల్లే నాకు పుణ్యము అలాగే మోక్షం వచ్చేస్తుందని నువ్వు అనుకో. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతావు. దీన మనస్సు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తున్నా. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, ఎవరైతే ఈ లోకంలో దీనులుగాను దీన మనస్కులుగాను, ఎవరైతే సాత్వికులుగాను, అంటే ఎవరు ఏమన్నా తిరిగి ఏమనని మనస్సు కలిగి ఉంటారు. ఎవరైనా గొడవకు వచ్చినా కూడా ఈయన ఏం చేస్తారండి, గొడవను తప్పించుకెళ్ళిపోతారు. గొడవ పడ మనకెందుకులే గొడవ అనుకుంటారు, సరే ఓ మాట కదా పడదాంలే అనుకుంటారు. తప్ప వారితో గొడవ పడదు, దేవునికి అప్పచెప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ వాక్యంలో కనుక మనం చూస్తే దేవ మనస్సు కలిగిన వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందామా. ఆ కాలమున శిష్యులు శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఎవడు గొప్పవాడు, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడుగా ఉంటాడు? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మాట్లాడుతాను. ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారండి? బాగా బూతులు తిట్టేవారు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారా? బాగా అబద్ధాలు మాట్లాడేవారు పరలోక రాజ్యంలో ఉంటారా? పాపం చేసేవారు పరలోక రాజ్యంలో ఉంటారా? బాగా దెబ్బలాడేవారు, హత్యలు చేసేవారు, కక్షతోను కోపములతో ఉన్నవారు పరలోక రాజ్యంలో ఉంటారా? ఎవరు పరలోక రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యంలో 7 తరగతులు ఉన్నాయండి. పాపము మాని మేలు చేసిన చివరి తరగతి దొరుకుతుందంట. ఇక్కడ అందరూ కలిసే ఉంటాం, కానీ పరలోకం వెళితే ఎవరి అంతస్తులోనికి వారు వెళ్ళిపోతారు. ఎలాగంటే స్కూల్కి అందరూ కలిసి వెళ్తారు, బెల్ల కొట్టగానే ఎవరి తరగతిలోనికి వారు, ఎవరి క్లాస్ రూమ్లోనికి వారు వెళ్ళిపోతారు. అలాగే పరలోకం స్కూల్స్ లోనూ తరగతుల యొక్క అంతస్తులు ఉన్నట్లు భక్తిలో కూడా అంతస్తులు ఉంటాయని గ్రహించండి. కాబట్టి ప్రియమైన వారుగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక చిన్న పిల్లవాడిని నిలబెట్టి ఏం చేశారు? మీరు మార్పునంది, ఒక చిన్న పిల్లవాడిని వారి మధ్యలో నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూడతారా, శిష్యులైన వారు అనుకున్నారట, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్దవాడు అంటే నేను చిన్నవాడిని, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను యేసు ప్రభుకి ఇస్తామంటే నేను యేసు ప్రభుకి ఇస్తాను. ఈ రోజున అలా అంటారు చాలా మంది. ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తి దగ్గర అతనికి బాగా పరిచయం ఉందనుకో, అతను రుబాబు చేస్తాడు. నాకు బాగా నోటు తెలుసు, నేను ఒక్క మాటగా చెప్పానంటే నీ పని అయిపోతాను. గొప్ప వ్యక్తుల దగ్గర ఎవరైనా ఉంటే వారు అతిశయపడతారు, వారికున్న పలుకుబడిని బట్టి, వారు చేస్తున్న కార్యములను బట్టి అతిశయపడతారు. కానీ ప్రభువు అంటున్నాడు, ఈ లోకంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు తెలుసు అంటే నాకు తెలుసు అని అనుకోవచ్చు, కానీ పరలోకములో ఎవరు గొప్పవాళ్ళో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. శిష్యులు అంటున్నాడు, ఇదిగో మీరు కొట్లాడుకోవద్దు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని నువ్వు అనుకోవద్దు. పరలోకములో ఎవరు గొప్ప తెలుసా? ఈ చిన్న పిల్లల వలె, ఈ బిడ్డల వలె ఎవరైతే ఉంటారో, కపటం లేని వారిగా, దీన మనస్సు కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే పిల్లల దగ్గర నేను గొప్పవాడిని, నేను
నువ్వు తక్కువడివి అనేటువంటి తారతమ్యముల పసి మనసుల్లో ఉండవండి. కులము వారి మధ్యలో ఉండదు. ఈ రోజున చాలా మందికి కులగచ్చ ఎక్కువ. ఆడు మన కులస్తుడు కాదు, ఈడు మన కులస్తుడు కాదు, లేకపోతే వాడు మనకు సరిపోయినోడు కాదు, వీడు మనకు సరిపోయినోడు కాదు, లేకపోతే వాడు మన బంధువు కాదు, వీడు మన బంధువు. ఈ బంధువుల పిచ్చి, ఈ కుల పిచ్చి, ఈ యొక్క ఏరియాల పిచ్చి ఈ జనాల్ని పట్టుకుని పీడించేసి నాశనానికి నడిపేస్తారు. అయ్యా, మనకు ఉండవలసిన పిచ్చి ఏమిటంటే దేవుడంటే, దేవుని మాటలంటే మనకు పిచ్చి. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, ఇదిగో దీన మనస్సులుగా ఎవరైతే ఉంటారో, పసిపిల్లల వలె కపటము లేకుండా, పాపము లేకుండా, కపటము లేకుండా, తారతమ్యాలు లేకుండా, రంగు భేదము, వర్గ భేదము, కుల భేదము, మత భేదము ఇవి లేకుండా ఎవరైతే కపటము లేకుండా నిర్దోషులుగా ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారు. వారిదే పరలోక రాజ్యం. నీకుందా ఆ మనసు? లేకపోతే మా బంధువు సంఘం పెట్టాడండి కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మా బంధువులందరూ నన్ను తిడతారండి, లేకపోతే మా కులస్తుడు చర్చి పెట్టాడంటే మేము అక్కడికి వెళ్ళాలండి. ఎప్పుడెళ్తాం పరలోకం? నువ్వు ఇంకా ఇలాంటి ఆటంకాలు, ఇలాంటి అడ్డురాలు నీకుంటే నువ్వు ఎప్పటికీ పరలోకం వెళ్ళలే, దేవుడి రాజ్యాన్ని చేరుకోలే. కులమును రూపుమాపే కోవిదులు లేవాలి, మత వైద్యములు మాపే మామిలు లేవాలి. గమనించాలని మీకు మనం చేస్తున్నాం. అందుకనే దైవజనులే దేవదాసయ్య గారు అన్నాడు, ఏ మతమును కానీ, ఏ కులమును కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించవద్దు, ద్వేషించవద్దు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. ఎంత మూల్యమైనటువంటి మాట. 120 సంవత్సరాలు జీవించి సిరిని, స్త్రీని చేతితో ముట్టని వ్యక్తి, బాల్యకాలం నుంచి భక్తుడు, బహు ప్రార్థనాపరుడైన దైవజనుడు చెప్పిన మాట. కనుక ప్రియులారా, దీనులు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులు కపటం లేకుండా ఉంటారని మీకు మనం చేస్తున్నాను. ఇక 7వ విషయము, ఆఖరి విషయం ఏమిటంటే మన ప్రభువే దీనుడు. మన ప్రభువే దీనుడు. ఆయన ఈ లోకములకు ఎలా వచ్చాడనంటే దీనులను, మనలను దీనులుగా చేయుటకు, మనలను సాత్వికులుగా చేయుటకు, మనలను సమాధానము కలిగిన వ్యక్తులుగా చేయుటకు ఆయనే భూమి మీదకు పరలోకపు మహిమను వదిలిపెట్టుకుని, తన మహిమ రూపమును వదిలిపెట్టుకుని భూమి మీదకు ఆయన నరుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. చూడండి పిల్లలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలను చదువుతున్నాను. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునిని మహిమపరచునట్లు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పై నామము ఆయనకు అనుగ్రహించెను. దీనుడుగా ఆయన వచ్చాడు, గొప్పగా హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే పై నామమును ఆయన పొందాడు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది
నువ్వెంత విధేయత చూపుతావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. యేసుక్రీస్తు ప్రభువు అంట ఆయన దీనుడిగా వచ్చి తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకోండి. ఎంత తగ్గించుకున్నాడంటే ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపీఠమని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మరియా గర్భములోనికి ఇమిడిపోయే అంతగా తగ్గించుకున్నాడు. అంతగా ఆయన విధేయుడైపోయాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టెలో ఆ పొత్తు గుడ్డలు చుట్టుకున్నంత పేదరికము రాగా ఆయన ఓర్చుకున్నాడు. ఆయన సహించుకున్నాడు. నీవు సహించుకుంటున్నావా? నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుంటున్నావా? ప్రియులారా, నినివే పట్టణంలో ఉన్న ప్రజలు సేవకుని యొక్క మాటలు విని గోలిబట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద పోసుకుని అంగలార్చిగా వారి మీద ఉన్న కీడును దేవుడు తీసివేశాడు. ఈ రోజున ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో జరుగుతున్న ఈ కరోనా వ్యాధి ప్రబలిపోతా ఉంది. ఈ మహమ్మారి అనేక లక్షల మందిని పొట్టలు పెట్టుకుంటా ఉంది. 25 లక్షల మంది ప్రజలు ఈ రోగాన్ని బారిన 2,50,000 మంది చనిపోయారు. కన్నీరు కారుస్తున్నావా? అంగలారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి 7 గంటలు, ఒకసారి 12 గంటలు, మరొకసారి 7 గంటలు, ఇంకోసారి 7 గంటలు, ఇలా ఉన్న 4 సార్లు 33 గంటలు వందలాది మంది ప్రజలతో మేము గొలుసు ప్రార్థనలు చేస్తాం ఈ యొక్క కరోనా వ్యాధి పారిపోవాలని. ఇంకా చేస్తాం. మీరు కూడా బలంగా ప్రార్థన చేసే దినాలు వచ్చాయి. నినివే పట్టణపు ప్రజల్లాగా కన్నీరు కార్చవలసినటువంటి రోజులు వచ్చాయి. యోవేలు గ్రంథము 2:12 ప్రకారంగా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి కాలము వచ్చింది. గమనించాలని మీకు మనం చేస్తున్నాం. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం అంతా రాగా ఆయన తగ్గించుకున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను కనుక మనము చూస్తే యేసు ప్రభు శిష్యుల పాదములను కడిగి ఆయన నడుములకు కట్టుకున్న తువాలుతో వారి పాదములను తుడిచాడు. నేను బోధకుడిని, యాజకుడిని, ప్రభువును నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకరికొకరు చేయండి, నేను మీకు మాదిరిగా చూపి ఇది చేస్తున్నాను అన్నాడు. ఈ రోజున ఎంతమంది చేస్తున్నారు? పాదశుద్ధి ఎంతమంది చేస్తున్నారు? ఇలా చేస్తే మీరు ధన్యులైపోతారని ప్రభు చెప్పారు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఆయన ఎంత దీనుడిగా దాసుడిగా మారిపోయాడు అంటే, తన శిష్యుల పాదములను తానే కడిగి తువాలతో తుడిచేంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజున ఈ స్వభావం నీకుందా? ఈ రోజున కులాన్ని బట్టి గర్వపడేవా? డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి, ధనమును బట్టి గర్వపడేవారు. లెక్కలేని తనము కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వద్దు, ఇవన్నీ మన దానికంటే రావు, ఇవన్నీ స్థిరము కాదు. ప్రభు ఒక్కరే స్థిరం, పరలోక రాజ్యం స్థిరం, దేవుని వాక్యం స్థిరం. ఈ రోజున చేతులెత్తి నీకు నమస్కరిస్తూ నీకు చెప్పుచున్న మాట ఏంటంటే, దురహంకారము, దుష్టకార్యములను, పాపమును విడిచిపెట్టండి, దీన మనస్సును మీరు ధరించుకోనండి. ఎందుకనంటే మనం చూచాం కదా, ఆయన దీనులను దీవిస్తాడు, ఆదరిస్తాడు. ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఆ దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. దేవుడు దీనులకు దగ్గరగా సమీపంగా ఉంటాడు, రక్షిస్తాడు. దేవుడు దీనుల పక్షంగా వ్యాజ్యమాడతాడు. దేవుడు దీనులకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. మన ప్రభువే మనకు మాదిరి అయిన దీనుడు. ఈ అంశాలన్నింటినీ మీరు విన్నారు కాబట్టి ప్రభువా, నాకు దీన మనస్సును దయచేయి. ఇవన్నీ నువ్వు ఇచ్చిన భాగ్యం లేదు, వీటన్నిటిని బట్టి నేను అతిశయపడటం లేదు. నువ్వు ఉంటే నాకు చాలు వేసే, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ అండలో, నీ నీడలో, నీ దయలో, నీ కృపలో నేను జీవిస్తానయ్యా. ప్రార్థన చేసుకున్నాను. అలాంటి దీన మనస్సు ద్వారా నీకు ఎన్నో మేళ్లు కలుగుతాయి.
నీ అంతరంగ బహిరంగ ఉద్దేశాలను ప్రభు నెరవేరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. అట్టి కృప ప్రభు ఈ కడవరి కాలంలో ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. దేవా, దీన మనస్సును నాకు దయచేయండి. నన్ను పరిశీలించండి, నన్ను పరిశోధించండి. కంసాలివాడు బంగారాన్ని కొలుములో వేసి పరిశీలించినట్టు, పరీక్షించినట్టు నా యందు యథార్థ హృదయం ఉందో లేదో, శుద్ధ హృదయం ఉందో లేదో, నా యందు పాపం ఏమైనా ఉన్నదేమో నన్ను పరిశీలించండి. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే ఇప్పుడే తీసివేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోనండి. దీన మనస్సు నాకు దయచేయండి, దీనత్వము నాకు దయచేయండి, సాత్వికత్వము నాకు దయచేయండి, సమాధానము నెమ్మది కలిగిన మనస్సు నాకు అనుగ్రహించండి, దైవ మనస్సు నాకు అనుగ్రహించండి అని ఎవరి మటుకు వారి ప్రార్థన చేసుకోనండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవాన్ని పాదములకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ మహాకృపను బట్టి 2020వ సంవత్సరం మే నెల 3వ తారీఖున మొదటి ఆదివారపు ఆరాధన దినమందు నీ సన్నిధిలో మేము కూడి ప్రార్థించుకొని ఉన్నాం. దేవాలయాల్లో సంఘములుగా కూడి, పరిశుద్ధ జనముగా సమూహముగా కూడి ఆరాధించుటకు వీలు లేని ఈ దినాల్లో ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నిన్ను స్తుతించుచు గణపరచుచు ఉన్నాం. కార్యక్రమం చూస్తున్న వారిని, వింటున్న వారిని, ఏకీభవిస్తున్న వారిని మీరు దీవించండి. ఈ దిన ఆశీర్వాదములు మీరు మాకు దయచేయండి. ప్రాముఖ్యముగా ఈ దిన వాక్య ఆశీర్వాదములు మాకు అనుగ్రహించండి. దీనులకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు మేము చూస్తున్నాం. దీన మనస్సు కలిగిన వారికి, సాత్వికులకు మీరు ఇచ్చినటువంటి గొప్ప దీవెనలను మేము చూస్తున్నాం. అవన్నీ మేము పొందుకునే కృప దయచేయండి. మీరే మాకు మాదిరి. మీ దీనత్వమే, మీ తగ్గింపు మనస్సు, మీ పరిచర్య స్వభావము, మీరు వాక్యమును అందించే విధానము, ప్రభు మీరు అద్భుతాలు చేస్తున్న విధానమే మాకు మాదిరి. మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. మీరే మాకు హీరో నాయన, మీరే మాకు రోల్ మోడల్. మేము నిన్ను వెంబడిస్తున్నామయ్యా, నీకు స్తోత్రం. మాకు దీన మనస్సును వస్త్రముగా ధరించుకుని కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిపైన మీ దీవెన ఉంచండి. ఎవరికి దీన మనస్సు లేదు, ఎవరికి సాత్వికము లేదు, ఎవరికి సమాధానము కలిగినటువంటి మనస్సు లేదో వారికి మీరు అనుగ్రహించండి. అహంకార మనస్సు, గర్వము కలిగిన మనస్సు, దుష్క్రియలు చేసే మనస్సు మా ప్రియులలో ఎవరిలోనూ మీరు ఉంచవద్దున్నారు. నీకు దూరస్తులుగా ఎవరిని ఉంచవద్దు. మమ్మల్ని నీకు సమీపస్తులుగా చేయి. అలాగే మా ప్రభువా, మా సంఘ బిడ్డలను, మా సేవలో ఉన్న వారందరినీ మీరు దీవించండి. వారి ఉద్యోగులను, వ్యాపారములను, వ్యవసాయ పనులను, విద్యలను, ప్రభువులైన వారు కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించండి. ప్రపంచమంతటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం బాబు. ప్రపంచవ్యాప్తముగా దాదాపుగా 25 లక్షల మంది ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు. 2.5 లక్షల మంది చనిపోయారు. కనికరించండి. 10 లక్షల మంది పైగా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం. లోకమును ఈ విపత్తు నుంచి మీరు బయటకు వేయండి బాబు. మా అపరాధములను మన్నించండి, దోషములను క్షమించండి, మా మీద జాలి పడండి, కనికరపడండి. నీ గొప్ప కార్యములను మీరు బయలుపరచండి. మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి.
భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్ని రాష్ట్రాల నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ఆంధ్రదేశంలో ఉన్న నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా హిందూపూర్ పట్టణమును, మా అనంతపురం జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, వ్యాధులను నిర్మూలన చేయండి. పాజిటివ్ కేసులన్నీ నెగిటివ్ గా రావడానికి సహాయం దయచేయండి. ఎవరిని మరణాల బారిన పడకుండా సహాయం దయచేయండి. కొత్త వారు ఎవరు కూడా రోగాల బారిన పడకుండా మీరు కాపాడండి. ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను ప్రజలు గౌరవించి నిర్లక్ష్యం లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ తెగుడి గుడారమును సమీపించినట్లుగా మా గుడారాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. నీ నీడలో, దయలో మమ్మలను కాపాడండి. దేవా, ఆరాధన ఆశీర్వాదములతో నింపుమని నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ బేతేలు వాసులను దీవించి హిందూపూర్ పట్టణములో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబములను, వారి సంఘములను, అనంతపురం జిల్లాలో ఉన్న సేవకులను, సంఘములను, ఆంధ్రదేశంలో ఉన్న ప్రియ సేవకులను, సంఘములను, భారతదేశం అంతటిలో ఉన్న, ప్రపంచమంతటిలో ఉన్న సేవకులను, సంఘములను, ప్రతి వారిని, ఒక్కొక్కరిని, ప్రతి మనిషిని, ఆ మతము, ఈ మతము, ఆ దేశము, ఈ దేశం, ఆ భాష, ఈ భాష లేకుండా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడి నడుపుకుంటున్నారు. ఆదివారపు ఆరాధన దీవెనలతో మమ్మల్ని అలంకరించున్నారు. సకల ఆశీర్వాదములకు కారణమైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఎడల అపరాధములు చేయవలసిన మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని స్వాధీనులకు కీడును తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రాణప్రియుడైన యేసయ్య దివ్యమైన కృప, ఆత్మల కాపరిగా ఉండి మనలను ఆయన మహిమరాకడకు ఆయత్తపరచుచు ఉన్న పరిశుద్ధాత్మనిత్య సహవాసము, త్రైక త్రియేక త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు ప్రార్థించిన అంశములకును, విన్న వర్తమానములకును, వీక్షించుచు నిలుచున్నవి ఎవరకును, ప్రపంచమంతటికి మన దేశములకు తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మును దీవించును గాక.